ఇదివరకే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 అనే సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కూడా పూర్తిగా తన మేకోవర్ ను మార్చుకున్నారనే చెప్పాలి. సరికొత్తగా గ్లామర్ గా కనిపించబోవడంతో పాటు తన నటనతో సినిమాకే పునాదిగా నిలబడ్డారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివే, ఫైర్ అంటూ అని చెప్పిన డైలాగు తగ్గేదేలా అనే సిగ్నేచర్ డైలాగ్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఇప్పుడు సరికొత్తగా అవతారంలో కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గంగమ్మ జాతరలో భాగంగా చాలా మంది పురుషులు అక్కడ గంగమ్మ అమ్మవారి కృపకు పాత్రులవుతూ అమ్మవారి వేషంలో కనిపిస్తూ ఉంటారు. ఇక గత ఏడాది కాంతార సినిమాలో కూడా అక్కడి స్థానిక దేవుడి వేషంలో హీరో కనిపించి అభిమానులను అలరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప 2 క్లైమాక్స్ కోసం సుకుమార్ భారీ మాస్టర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఇప్పటికే క్లైమాక్స్ మినహా దాదాపు షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. సీక్వెల్లో రష్మిక డెత్ మిస్టరీ రివీల్ చేసే సన్నివేశాలు రాజమండ్రితో పాటు తిరుపతిలో, అలాగే మలేషియాలోని అడవుల్లో కూడా చిత్రీకరించుతున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు మునిపెన్నడూ చూడని విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించబోతున్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తోన్నాయి. మరొక వైపు గంగమ్మ జాతర వేషంతో చేతిలో గన్నులో విలన్స్ ను హతమార్చడానికి అల్లు అర్జున్ వచ్చే సన్నివేశాలు చాలా హైలైట్ గా నిలవబోతున్నాయట. ఇక ప్రీ క్లైమాక్స్ లో భాగంగా ఈ ఫైట్ సీన్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే సరికొత్త లుక్తో ఈ సినిమాలో అల్లు అర్జున్, సుకుమార్ భారీ అంచనాలు పెరిగేలా చేస్తూ ఉన్నారు. చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గంగమ్మ జాతరలో భాగంగా చాలా మంది పురుషులు అక్కడ గంగమ్మ అమ్మవారి కృపకు పాత్రులవుతూ అమ్మవారి వేషంలో కనిపిస్తూ ఉంటారు. ఇక గత ఏడాది కాంతార సినిమాలో కూడా అక్కడి స్థానిక దేవుడి వేషంలో హీరో కనిపించి అభిమానులను అలరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.